డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన డెడ్ లైన్ యాక్సెప్ట్ చేస్తూనే, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వార్నింగ్, ఆయన ఇచ్చాడు కదా భయపడిపోయి వార్నింగ్ని యాక్సెప్ట్ చేయడం కాదు, అక్కడ డొనాల్డ్ ట్రంప్ యొక్క మాటల్ని ఏ రకంగా యాక్సెప్ట్ చేస్తోంది, ఎస్ మేము వదిలేస్తాము కానీ మాకు డబ్బులు కట్టండి, ఏ నౌకైనా సరే. ఇప్పటివరకు ఇండియా, చైనా, రష్యా అండ్ మలేషియా, మొన్నటివరకు పాకిస్తాన్ కుక్కలు కూడా వాళ్ళ యొక్క నౌకలను తీసుకెళ్ళడానికి ఇరాన్ పర్మిషన్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే పాకిస్తాన్ నేను హోస్ట్ చేస్తున్నాను, ఇద్దరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపుతానని చెప్పి ఒక పిచ్చి వేషాలు, వెర్రి వేషాలు, చాతగాని వేషాలు చేసిందో అప్పటి నుంచి పాకిస్తాన్ నౌకలను కూడా వేయడానికి అనుమతించలేదు. సో మీరు మీ నౌకలను తీసుకెళ్ళండి, ఎట్టి పరిస్థితులు ఆపను. గ్లోబల్ లెవెల్లో 20% ఆయిల్ ఇక్కడ నుంచే సప్లై అవుతోంది, దీని వెంటే వెళ్తుంది. కాబట్టి యూ కెన్ టేక్ ద ఆయిల్, బట్ ఆన్ వన్ కండిషన్, మీరు పక్కాగా మాకు డబ్బులు కట్టాల్సిందే, ప్రతి నౌకకి మాకు డబ్బులు కట్టాల్సిందే. సో అప్పుడు మాత్రమే నేను మిమ్మల్ని వెళ్ళడానికి అనుమతిస్తానని చెప్పి ఇరాన్ చెప్తోంది. మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో చూపిస్తాను నేను. ఆ ఫోటోలో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ సంబంధించి ఆ ఫోటోలో ఎక్కడ ఎటువైపు టెరిటరీ ఉంది, ఆ వాటర్ టెరిటరీ ఎలా ఉంది చూపించే ప్రయత్నం చేస్తా. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది 33 కిలోమీటర్ల జలసంధి. ఇది ప్రపంచ దేశాల్లోకెల్లా అత్యద్భుతమైనటువంటి ఇంపార్టెంట్ జలసంధి కూడా. బికాజ్ ప్రపంచ దేశాల్లో 20% క్రూడ్ ఆయిల్ ఇక్కడ నుంచే వెళ్తుంది. దీంతో పాటుగా గ్యాస్ ఫీల్డ్స్ ఉన్నటువంటి ప్రాంతం కూడా గల్ఫ్ కంట్రీసే కాబట్టి అవి కూడా ఇక్కడ నుంచే వెళ్తూ ఉంటాయి. సో ఒకసారి మీకు హోల్డ్ చేస్తాను, అది చూడండి, అది స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. సో ఇటువైపు ఉన్నది గమనించండి మీరు, అటువైపు అంతా కూడా ఇరానియన్ టెరిటరీయే. ఒకవైపు మొత్తం ఇరానియన్ టెరిటరీ ఉంటే ఇంకోవైపుగా యుఏఈ టెరిటరీ ఉంది, ఓమంది ఉంది, తర్వాత మారిటైమ్ బౌండరీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో గల్ఫ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక వన్ సైడ్గా ఆర్గనైజ్ చేస్తూ ఉంటే అటు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ కంప్లీట్గా ఇరాన్ కంట్రోల్లో ఉండడానికి ఇది బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్. మీరు అనుకోవచ్చు, ఈ మధ్యకాలంలో మీరు ఒకవేళ మీ చేతిలో కనుక స్మార్ట్ ఫోన్ ఉంటే మారిటైమ్ ట్రాఫిక్ అని కొట్టండి, మారిటైమ్ ట్రాఫిక్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేయండి. అక్కడ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ వరకు మీరు మ్యాప్లో సెర్చ్ చేయండి. అక్కడికి వెళ్తే మీరు ఆ టైమ్ లైన్ క్లిక్ చేస్తే వెళ్ళేటువంటి నౌకలు వెళ్తూ ఉన్నాయి. ఎలా వెళ్తున్నాయి? యుఏఈ టెరిటరీ నుంచి, ఓమన్ టెరిటరీ నుంచి, అటు వెళ్ళిన తర్వాత మారిటైమ్ బౌండరీ దగ్గర నుంచి ఈ వైపుగా, అంటే సముద్ర జలాల్లో వీళ్ళకి పర్మిషన్ ఉన్నటువంటి వైపుగా వెళ్తూ ఉన్నాయి. కానీ రావడానికి మాత్రం రాలేకపోతున్నాయి. బికాజ్ అది రావాలంటే తప్పకుండా ఇరాన్ సముద్ర వైపు నుంచే, వాళ్ళకున్నటువంటి షేర్ వైపు నుంచే రావాల్సింది. సో ఇప్పుడే మనకున్నటువంటి బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ అది కూడా ఓపెన్ చేస్తాను, నేను ఆపను, మీరు యథేచ్ఛగా వెళ్ళండి. గతంలో మాదిరిగా మీరు వెళ్ళండి, బల్క్ క్యారియర్స్ని, తర్వాత క్రూడ్ ఆయిల్ క్యారియర్స్ని తీసుకొచ్చుకోండి, వెళ్ళండి, అంతా సవ్యంగా నడిపించుకోండి. నేను చెప్తోందల్లా ఒకే ఒక్క అడ్డు నేను చెప్తోంది, అది కేవలం మీరు నాకు డబ్బులు చెల్లించండి. నాపై యుద్ధం చేసి ఈ గల్ఫ్ కంట్రీలు కానీ, ఇజ్రాయెల్ కానీ, అమెరికా కానీ చాలా తీవ్రంగా నష్టపరిచాయి. ఎంత? కొన్ని లక్షల కోట్ల రూపాయల నష్టం. యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఈ వార్ జరిగేటువంటి క్రమం కల్లా ఇరాన్లో 3000 మందికి నష్టం వాటిల్లింది. సో ఆ 3000 మంది చనిపోయారు, ఓన్లీ సామాన్యులు మాత్రమే. ఇటు సైన్యం సంబంధించి చూస్తే కనుక ఆ సైన్యంలో కూడా సుమారుగా 6000 మంది మరణించారు. అంటే ఏ స్థాయిలో అక్కడ మరణాలు సంభవించారు అర్థం చేసుకోండి. సో ఆ స్థాయిలో మరణాలు సంభవించడం కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. సో నేను ఒక చిన్న రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో రఫ్ ఇమేజ్ మాత్రం మీకు ప్రయత్నం చేస్తాను. రఫ్ ఇమేజ్లో సుమారుగా 1,15,000 కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినింది. కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మాత్రమే 1,15,000 కోట్ల రూపాయలు. సో అటు $25 బిలియన్ అంట, $25 బిలియన్ $, 1,15,000 కోట్ల రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్, అటు సుమారుగా 8 లక్షల కోట్ల రూపాయల మిలిటరీకి సంబంధించినటువంటి వెపన్స్, మిలిటరీ స్థావరాలు. అంటే అటు ఇటుగా 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. చిన్న విషయమేం కాదు కదా, 1,30,000 కోట్ల రూపాయలు నష్టపోయింది. ఇది కేవలం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చరే. సో దీని కారణం అక్కడ ఫైనాన్షియల్ లాస్ ఎంత వచ్చింది, అక్కడ మరణాల సంఖ్య ఏ రకంగా ఉంది. సో ఈ వార్ జరుగుతున్న క్రమంలో అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఎంత మేర దెబ్బతీశాయి, ఎంతమంది ఆరోగ్యం దెబ్బతీసింది, ఎంతమంది ప్రాణాలు పోయి, అలీ ఖమేనీ ప్రాణమే పోయింది కదా, అలీ ఖమేనీ ప్రాణమే పోయింది. సుమారుగా 1,30,000 కరెన్సీ, కోట్ల రూపాయల మన ఇండియన్ కరెన్సీ విలువ అవుతుందట అక్కడ జరిగిన నష్టం. 1,30,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి నష్టం వాటిల్లింది. సో ఇంకా చాలా భయంకరంగా అక్కడ దాడులు కొనసాగించే అవకాశం కూడా ఉంది. సో 12 లక్షల కోట్లట మొత్తం ఎకనామిక్ లాస్, ట్రేడ్ లాస్ ఇవన్నీ కలిపి.
సో 1,30,000 కోట్ల రూపాయల నుంచి అంతటి స్థాయి 12 లక్షల కోట్ల వరకు ఇంతటి స్థాయిలో నష్టం. వాటి 12 లక్షల కోట్లు అంటే అర్థం చేసుకోండి, వాళ్ళ ట్రేడ్, వాళ్ళ ఎకనామిక్ లాస్ అన్నీ కలిపితే 12 లక్షల కోట్లు. అంటే మన తెలుగు రాష్ట్రాల ఒక 5 సంవత్సరాల బడ్జెట్ కలిపితే 12 లక్షల కోట్లు. ఒక ఏడాదికి 3 లక్షల చొప్పున వేసుకున్నా కూడా వాళ్ళకి కావాల్సింది 12 లక్షల కోట్లు అంటే 5 సంవత్సరాల బడ్జెట్. ఇంత తీవ్రస్థాయి నష్టపోయింది. మరి 12 లక్షల కోట్ల రూపాయలని ఎలా రిట్రైవ్ చేయగలుగుతామనంటే కేవలం స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని ఒక టోల్ ట్యాక్స్ లాగా వాడుతూ గల్ఫ్ కంట్రీస్ నుంచి వెళ్ళేటువంటి ప్రతి నౌక మాకు టోల్ కట్టాల్సిందే, అప్పుడే మేము వదిలేస్తాం. కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం 48 అవర్స్ టైం ఇచ్చా మీకు నేను, ఆ 48 అవర్స్లో కనుక మీరు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ని విడిపించకపోతే, వదిలేయకపోతే మీ పవర్ ప్లాంట్లను కూల్చేస్తా, మీ బ్రిడ్జెస్ని కూల్చేస్తా, మీకు ఒక నరకాన్ని చూపిస్తా అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. సో ఇవన్నీ అర్థం డైరెక్ట్గా సివిలియన్స్పై దాడి చేయడమే. డైరెక్ట్గా అలీ ఖమేనీని హతమార్చిన రోజు ఇంతటి స్థాయిలో ఇరానియన్ ప్రజల నుంచి రిటిలియేషన్ రాలేదు. బికాస్